ఒక వెజల్లో 1000 ml 1000 ml ప్యూర్ మిల్క్ పాలు ఉన్నాయి. 1000 ml ప్యూర్ మిల్క్ పాలు, రైట్. ఒక బిందెలో ఒక 1 లీటర్ 1000 ml పాలు ఉన్నాయి. దాని నుంచి ఫస్ట్ 100 ml తీసేసాను. 100 ml ప్యూర్ మిల్క్ తీసేసాను. మళ్ళీ 100 ml ప్యూర్ మిల్క్ మళ్ళీ తీసేసాను. మళ్ళీ 100 ml ప్యూర్ మిల్క్ మళ్ళీ తీసేసాను. 1 లీటర్ పాలు నుంచి, రైట్, పాలు నుంచి ఫస్ట్ 100 ml మిల్క్ తీసేసాను. మళ్ళీ 100 ml మిల్క్ తీసేసాను. మళ్ళీ 100 ml మిల్క్ తీసేసాను. ఫైనల్గా ఇది తీసేసిన తర్వాత మనకున్న మిల్క్ ఎంత స్టెప్ బై స్టెప్ అర్థమవుతే గంటలో ఈ కాన్సెప్ట్ నుంచి ఏ ఫార్ములాలు యూజ్ చేయకుండా మీరు చాలా ఈజీగా ప్రాబ్లంలు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఒక 5 ప్రాబ్లమ్స్ వరకు జస్ట్ క్లాస్ వినండి సార్. 6వ ప్రాబ్లం నుంచి మీరు నోటి లెక్కనే సాల్వ్ చేస్తారు. 1000 ml పాలుంది, 100 ml తీసేసాను, 100 ml తీసేసాను, మళ్ళీ 100 ml తీసేసాను. ఫైనల్గా ఉన్న పాలెంత? ఇది క్వశ్చన్. చాలా ఈజీ మెథడ్ ఏంటంటే, నా దగ్గర 1000 ml పాలుంది, ఇక్కడ 100 పోయింది, ఇక్కడ 100 పోయింది, ఇక్కడ 100 పోయింది. 1 లీటర్ పాలు నుంచి 100 తీసాను, మళ్ళీ 100 తీసాను, మళ్ళీ 100 తీసాను. మొత్తం 300 ml తీసేసాను. 100 ml 3 సార్లు తీసేసాను. అంటే ఫైనల్ పాలెంత? 1000 నుంచి 300 పోయింది. ఫైనల్గా ఉన్నదంతా 700 ml. ఫైనల్గా ఉన్నదంతా 700 ml. ఇది ఈజీ, అందరూ చేస్తారు. నేను ఈ క్వశ్చన్ని ఈ యాంగిల్లో చూడదలుచుకోలేదు. చాలా జాగ్రత్తగా వినండి. మిల్క్ మెథడ్ 2. నాకు మెథడ్ 2 అర్థమవుతూనే ఈ కాంప్లెక్స్ లెవెల్ 3 ప్రాబ్లంలను చాలా ఈజీగా సాల్వ్ చేస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్. మెథడ్ 2, రైట్. 1000 ml పాలు. ఈ 1000 ml పాల్లో స్టెప్ నెంబర్ 1 చాలా జాగ్రత్తగా వినండి. 100 ml తీసేస్తాను 1000 నుంచి. బిందెలో 100 ml ఉన్నది, 100 తీసేసాను. 100 అవుట్ ఆఫ్ 1000. యాక్చువల్గా నా దగ్గర 1000 ml పాలు ఉంది. ఫస్ట్ స్టెప్లో 100 ml తీసేసాను 1000 నుంచి. 1000 నుంచి 100 తీసాను. 1000 నుంచి 100 తీసాను, రైట్. 100 అవుట్ ఆఫ్ 1000 అంటే 1/10 తీసేసాను. 1/10 తీసేస్తే లోపట నాకు 9/10 పాలుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1000 mlలో 100 ml అవుట్ ఆఫ్ 1000 ml 1/10 తీసేసాను. 1/10 తీసేస్తే మిగిలిందంతా 1 - 1/10, 9/10. 9/10 వెజల్లో ఉంది. 9/10 అంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1000 × 9/10 00 పోతే 900 ml మిగిలింది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, మళ్ళీ 100 ml తీసేసాను. 100 ml తీసేసేటప్పుడు బిందెలో ఇప్పుడు ఎంత ఉన్నది? 900 ml ఉన్నది. 900 నుంచి 100 తీస్తున్నాను. 100 అవుట్ ఆఫ్ 900. 100 అవుట్ ఆఫ్ 900. 1/9 తీసేసాను. 1/9 తీసేస్తే మిగిలిందెంత? 1 - 1/9, 8/9. ఇప్పుడు మూడో స్టెప్. ఉన్నదెంత బిందెలో? 800 ml. నేను 100 తీస్తున్నాను. 100 ml బై 800 ml 1/8 తీసాను. 1/8 తీస్తే నాకు బిందెలో ఉన్నదెంత? 7/8. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1000 × 9/10. ఇదేమో 100 ml తీసిన తర్వాత ఉన్న పాలు ఎంత? 900 ml. ఇదేమో రైట్ 1000 × 9, 9, 10, 10 2, రైట్. 1000 నుంచి 100 2 సార్లు తీసేసాను. మిగిలింది 800. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైందా ఇది? సో ఆన్సర్ ఎంత? 9, 9, 10, 10, రైట్. 8, 8. ఆన్సర్ ఎంత? 700 ml. 700 ml. నాకు
ఎంటైర్ ఈ ప్రాబ్లంలో ఇది కనుక్కోవడం వస్తే నేను చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, 1000 నుంచి 100 తీసేస్తున్నాను. 1/10 తీసేస్తున్నాను. 1/10 తీసేస్తే బిందెలో ఉన్నదెంత? 9/10. బిందెలో ఉన్నదెంత? 9/10. ఇక్కడి వరకు మళ్ళీ 900 ఉంది. 100 అవుట్ ఆఫ్ 900. 1/9. రైట్, 1/9 తీసేస్తే వెజల్లో ఉన్నదెంత? 8/9. ఇక్కడ వరకు ఎంత? 800 ml. 100 అవుట్ ఆఫ్ 800. 1/8 తీసేస్తే వెజల్లో ఉన్నదెంత? 7/8. వెజల్లో ఉన్నదెంత? 7/8. అందరికీ అర్థమైంది కదా? ఇది ఇలా చూడడం, లెఫ్ట్ నుంచి రైట్. ఇదే దాన్ని నేను మెథడ్ 3 అనే మెథడ్ 3, మెథడ్ 2 రెండు సేమే సార్, జస్ట్ రాయడంలోనే మార్పు. మెథడ్ 3 100 అవుట్ ఆఫ్ 10. 100 అవుట్ ఆఫ్ 10. 1/10 తీసేశాను. 10లో 1వ వంతు తీసేశాను, మిగిలింది 9వ వంతు. రైట్, 100 అవుట్ ఆఫ్ 900. 1/9. 9లో 1 తీసేశాను, మిగిలింది 8. 100 అవుట్ ఆఫ్ 800. 8లో 1 తీసేశాను, మిగిలింది 7. 8, 8, 9, 9. 10 ఈజ్ బికమింగ్ 7. 10 కాస్త మనకు క్వశ్చన్లో 1000 ఇచ్చాడు. 10 × 100. 7 × 100 ఎంత? 700. 7 × 100 ఎంత? 700. 9/10నే నేను 10లో 1 పోయింది, మిగిలింది 9. 9లో 1 పోయింది, మిగిలింది 8. 8లో 1 పోయింది, మిగిలింది 7. 9, 9, 8, 8. 10 కాస్త 7 అయింది. కానీ క్వశ్చన్లో 10 బదులు 1000 ఇచ్చాడు. ఇంటూ 100. 7 × 100 ఎంత? 700. ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయిందా? ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం ఓన్లీ తీస్తున్నాం సార్. మనం తీసింది మళ్ళీ కలుపుదాం. రైట్, మళ్ళీ కలుపుదాం. ఫస్ట్ తీసింది అర్థం చేసుకుంటే మనకు మళ్ళీ కలుపుతూనే ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్? క్వశ్చన్ 1 ప్రతి ఒక్కదానికి 2 క్వశ్చన్లు సాల్వ్ చేస్తాను. రెండోది అందరికీ